అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. సత్యాన్వేషణలో ఉన్నవాడు సత్యం కొరకు వెతుకుతూనే ఉంటాడు. ప్రతి మానవుని యొక్క హృదయము అన్వేషిస్తూనే ఉంది, దేవుని కొరకు వెతుకుతుంది. అతీతమైన దేవుని శక్తి కొరకు, ఆయన దీవెనల కొరకు ఆరాటపడుతున్నాడు మానవుడు. ప్రతివాడికి తెలుసు దేవుడు ఉన్నాడు అని, ఆయన సృష్టికర్తని, ఆయన సహాయం కావాలని ప్రతివాడు ఆశపడుతున్నాడు. పెద్ద పెద్ద విజ్ఞానవేత్తలు కూడా దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాడు. హాస్పిటల్లో గొప్ప వైద్యులైనప్పటికీ, మంచి సర్జన్ అయినప్పటికీ, తనకు సర్జరీ చేయాల్సి వచ్చేటప్పటికీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు, దేవునికి మొక్కుకుంటాడు, దేవునికి ప్రార్థన చేయమని అడుగుతాడు. ఎంత మేధావి అయినా, ఎంత బాగా ఎగ్జామ్స్ చదువుకున్న వాడైనా పరీక్షలు రాసేటప్పుడు దేవుని సహాయం కోరుకుంటాడు. దీనిని బట్టి గమనిస్తే మనందరం దేవుడు ఉన్నాడు అని అంతరంగంలోనే నమ్ముతున్నాం. ఆయన కృప కొరకు, ఆయన చిత్తము కొరకు, ఆయన ఉద్దేశం కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన దీవెనల కొరకు వెతుకుతూనే ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఈ ఐథియోపియుల రాణి కింద ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈ నపుంసకుడు ఇథియోపియా నుండి యెరూషలేముకు దేవుడిని ఆరాధించడానికి వచ్చాడట. ఫైనాన్స్ మినిస్టర్ గారికి టైం ఉంటుందా ఏంటండి? బిజీ మ్యాన్ అయినప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ అతడు యెరూషలేములో దేవుని ఆలయం ఉన్నది, అక్కడ దేవుని సన్నిధి ఉన్నది అని విని ఆ యెరూషలేములో ఉన్న ఆలయానికి ఆరాధించుకుందామని వచ్చాడండి. ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ఆలయాలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఎవరైనా ఆరాధించాలంటే యెరూషలేముకు వెళ్ళవలసిందే. అక్కడ మాత్రమే సొలొమోను కట్టించిన ఆలయం ఉంది, అక్కడ మాత్రమే దేవుని సన్నిధి ఉంది, ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ ఈరోజు అటువంటి ఇబ్బంది మనకు లేదు. మనమందరం యెరూషలేముకు వెళ్ళాల్సిన అవసరం, ఆరాధించుకోవడానికి యెరూషలేముకే వెళ్ళాలి అనటానికి అవసరం లేదు. కానీ ఆ రోజుల్లో ఎవరైనా కూడా ఆరాధించుకోవాలంటే యెరూషలేము వెళ్ళాలి. కాబట్టి ఎంతో ప్రయాణంతో, ఆ రోజు రైళ్ళు విమానాలు లేవు కదా, రథాల మీద, గుర్రాల మీద ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి యెరూషలేములో ఆరాధించుకుందామని వచ్చాడు. అప్పటికి యెరూషలేములో ఆలయంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఆచార సంబంధమైన కార్యక్రమాలతో నిండిపోయింది. దేవుని ఆలయంలో ఆ రోజుల్లో పరిసయ్యులు ఉండేవారు, శాస్త్రులు ఉండేవారు, సద్దూకయ్యులు ఉండేవారు. వాళ్ళ విధులను వారు నెరవేరుస్తుండేవారు. యాజకులు ఉండేవారు, ప్రధాన యాజకుడు ఉండేవాడు. పరిసయ్యులు అంటే తెలుసండి ఎవరో? పరిసయ్యులు అంటే అన్ని విధాల పరిశుద్ధతను పాటించేవారు, అక్షరాల లెవియాకాండంలో ఉన్న ఆజ్ఞలను పాటించేవారు, తెల్లని వస్త్రాలు వేసుకునేవారు, చూడడానికి దేవదూతల్లాగా కనపడేవారు, దేవుని మాటలను బాగా వల్లించేవారు, దేవుని మాటలు బాగా ఎరిగినవారు. కానీ వాళ్ళల్లో ఉన్న బలహీనత ఏంటంటే వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి ఏమైపోయిందంటే అలవాటైపోయింది. అందరికీ చెప్తారే కానీ అది వారి హృదయానికి అనునయించుకోరు. సో వారి భక్తి ఏమైందంటే ఒక ఆచార సంబంధమైన భక్తిగా మారిపోయింది. మరి సద్దూకయ్యులు ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారు రెండు రకాల తెగలు. సద్దూకయ్యులు కూడా ధర్మశాస్త్రాన్ని బాగా పాటించిన వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, దేవుని ఆలయంలో ఉన్నవారు. కానీ వారికి వీరికి వ్యత్యాసం ఏంటంటే సద్దూకయ్యులు అక్షరాల ధర్మశాస్త్రంలో రాసి ఉన్న వాటినే పాటించాలనేవారు. పరిసయ్యులు ఏమన్నారంటే కొన్ని ఎక్స్ట్రా ఆచారాలు, పద్ధతులు దేవుడు కొత్తవి నేర్పిస్తుంటాడు, వాటిని కూడా ఆచరించవచ్చు అనేవారు. అక్కడ చిన్న భేదం ఉండేది వాళ్ళిద్దరికి.
అంతేకాదు పరిసయ్యులు మరణించిన తర్వాత జీవితం ఉంది అని నమ్మేవారు, సద్దూకయ్యులు మరణించిన తర్వాత ఇక జీవితమో పునరుద్ధానము లేదు అని అనుకునేవారు. కాబట్టి ఈ వ్యత్యాసమైన డాక్ట్రిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పటికి కూడా కొంతమంది పాస్టర్ గారులకి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. వ్యత్యాసాలు ఉండటం తప్పేమీ లేదు, కానీ వాటిని వంకబెట్టుకొని పోరాడటం, విభజించబడటం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి వీళ్ళు ఆచార తతంగములతోనే మేమే పరిచయాల కంటే గొప్ప అని సద్దుకయ్యులు, వాళ్ళకంటే మేమే గొప్ప అని వీళ్ళు అదే మనస్తత్వంతో ఆలయంలో పనిచేస్తున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారో ప్రభు అక్కడ ఉంటాడు. కానీ ఇలాంటి భేద భిన్నాభిప్రాయాలు ఉన్న చోట దేవుని ఆత్మకార్యాలు జరగవు, దేవుని సన్నిధి ఉండదు. మరి శాస్త్రులు ఎవరు మధ్యలో వచ్చారు? వీళ్ళు కూడా పరిచయంలో నుంచి వచ్చిన తెగే. వీళ్ళ పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పరిచయులు చదువుతూ ఉంటారు, కానీ శాస్త్రులు ఏం చేస్తారంటే తిరిగి రాస్తూ ఉంటారు. మళ్ళీ రాయటం వాళ్ళ పని. కూర్చోవటం, ధర్మశాస్త్రాన్ని కాపీ రాయటం అన్నమాట. ఇప్పుడు జిరాక్స్ కాపీలు లేవు కదా, చేత్తో రాయాలి వాటిని. అలా రాయటం వల్లనే ఈరోజు బైబిల్ మన చేతుల్లో ఉందంటే అవి మళ్ళీ రాయటం వలన ఆ పాత ప్రతులు పాడైపోకుండా కొత్త ప్రతులు ఈ రోజుకి అందుబాటులో ఉండగలిగినాయి. కానీ వీళ్ళు కూడా వారు అక్షరాలు రాస్తారే కానీ అక్షరాన్ని పాటించరు. అటువంటి స్థితికి వారు దిగజారిపోయారు. ఒక్కసారి ఆలోచించేయండి. మనం ఏదైనా ఒక కొత్త పాట నేర్చుకున్నప్పుడు, కొత్త పాట విన్నప్పుడు మనసు పెట్టి వింటాం, మనసు పెట్టి పాడతాం. భలే అర్థం ఉంది ఇందులో అని అనుభవిస్తాం. అదే పాట ఒక 100 సార్లు పాడేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అర్థం చేసుకోకుండానే పాడేస్తుంటాం. దాని భావం మనం గ్రహించాం, అనుభవించాం, అలవాటైపోతుంది. ఈ రోజున క్రైస్తవత్వంలో కూడా అలాగే పాస్టర్ గారు ఏం చెప్తుందో అర్థం కాదు, హల్లెలూయా చెప్పండి అంటే మాత్రం చెప్పేస్తుంటారు. అంతండి, అదొక్కటే వచ్చు క్రైస్తవులకి. ఏంటంటే అంత చెప్పి హల్లెలూయా అనగానే హల్లెలూయా అప్పుడు వేలుకుంటారు అన్నమాట. అంతవరకు పాస్టర్ గారు ఏం చెప్పారో, ఎందుకు హల్లెలూయా చెప్పామో అనేది గ్రహించుకోకుండానే చాలామంది హల్లెలూయా చెప్తున్నారు. ఆనాడు యెరూషలేములోనికి ఈ నపుంసకుల అధిపతి వెళ్ళేటప్పటికీ ఏం అర్థం కావట్లేదు. అక్కడ బలులు చెల్లిస్తున్నారు, ఇక్కడ ఏదో శ్లోకాలు చదువుతున్నారు, లేక ఆజ్ఞలు పాటిస్తున్నారు, అక్కడ యాజకులు తిరుగుతున్నారు, తెల్ల రంగీలు వేసుకున్నారు. ఆ భక్తిభావం కనపడుతుంది. భక్తిభావం కనపడితే ఈయన కూడా భక్తి వచ్చేస్తుంది. మనకు కూడా చూడండి, భక్తిభావం కనపడితే అందరూ మౌనంగా ఉన్నారనుకోండి, అందరూ తెల్ల బట్టలు వేసుకున్నారనుకోండి. మన టీవీలో ఒక పీస్ టీవీ అని వస్తుంది, మన ఛానల్స్ తిప్పుతూ చూశాను. ఒక ఆమె కూర్చొని ఉంటుందండి, అక్కడ ఏం లేదు, అలా కూర్చొని ఉంటుందండి. అందరూ అని వెళ్ళిపోతుంటారు. భక్తి ఆ ముఖంలో ప్రశాంతత కనపడుతుంటే ఆ భక్తిలో లీనమైపోయి ముగ్ధులైపోతారు. ఏమొచ్చిందిరా నీకంటే, ఏమొచ్చింది బయటకు వచ్చాక మళ్ళీ మామూలే. ఏంటంటే ఆ భక్తి ఆ కాసేపే, బయటకు వచ్చిన తర్వాత ఆ బ్రతుకు మామూలే. బ్రతుకులో మార్పు రాదు, జీవితంలో మార్పు రాదు, మాటల్లో మార్పు రాదు, ఆలోచన శైలిలో మార్పు రాదు. అది కాదు క్రైస్తవ భక్తి యొక్క పద్ధతి. ఈ రోజున క్రైస్తవ భక్తి కూడా అటువంటి స్థితికి దిగజార్చేశారు. ఆనాడు ఆలయంలో అటువంటి పరిస్థితే ఉంది. ఏంటంటో తతంగం జరుగుతుంది. బలులు అర్పిస్తున్నారు, పైకి వెళ్తున్నారు, ముందుకు వస్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు, కంగాళంలో చేతులు కడుక్కుంటున్నారు, తుడుచుకుంటున్నారు. అవన్నీ చూశాడు. ఈయనకి ఏం అర్థం కాలా. ఏదో వాళ్ళు కూర్చుంటే కూర్చున్నాడు, వాళ్ళు తల వంచమంటే తల వంచాడు, వాళ్ళు ఎత్తమంటే ఎత్తారు, చేశారు, వచ్చాడు. ఏంటంటే వస్తూ యెషయా గ్రంథం ఒకటి కొనుక్కొని వస్తున్నాడు. యెషయా గ్రంథంలోని ఒక పుట. ఆ రోజుల్లో బైబిల్ కొనుక్కోవాలంటే వాడు ధనవంతులై ఉండాలి, రాజులు మాత్రమే కొనగలరు. ఇప్పుడైతే బైబిల్ కొనుక్కోవాలంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోగలం. బైబిల్ సొసైటీ వారు దాంట్లో వారి పెట్టుబడి పెట్టిన మూలాన 1000 రూపాయల పుస్తకం 100 రూపాయలకి 200లకు వస్తుందంటే బైబిల్ సొసైటీ ద్వారా సబ్సిడీ దొరుకుతుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలని. ఓ చిన్న పుస్తకం మేము ప్రింట్ చేస్తే 100 రూపాయలు అవుతుందండి. 80 పేజీల పుస్తకం ప్రింట్ చేస్తే 1000 పేజీల బైబిల్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. అన్ని భాషల్లో ఉండేటట్టు దేవుడు ఏర్పాటు. కానీ ఆ రోజుల్లో బైబిల్ కొనుక్కునే అవకాశం లేదు. కానీ అతను మంత్రి కాబట్టి, ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఇక్కడికి వచ్చాడు. ఆయన నాకేం తృప్తి దొరకలేదు, సరే ఇక్కడ ఏదో పరిశుద్ధ గ్రంథం అని ఉంది, ఇందులో యెషయా గ్రంథం అంట అని ఆ గ్రంథాన్ని కొనుక్కొని చదువుకుంటూ రథంలో కూర్చొని వెళ్ళిపోతున్నాడండి. ఏంటండి, ప్రయాణం చేస్తున్నప్పుడు చదువుకోవటం అంటే భలే ఇష్టం నాకు. కూర్చో బుద్ధి అయ్యదు. ఏదైనా పుస్తకం వెంట పెట్టుకొని, దేవుని గ్రంథం వెంట పెట్టుకొని, లేక మ్యాగజైన్లు వెంట పెట్టుకొని ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు,
బస్సుల్లో వెళ్తున్నప్పుడు, రైల్లో వెళ్తున్నప్పుడు చదువుకుంటూ ఉంటాను. మీరు ప్రయాణం చేసే సమయాల్లో మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఇతను ఆ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడండి. వాక్యూమ్తో వచ్చాడు, ఖాళీగా వచ్చాడు, హృదయంలో తృప్తి దొరకలేదు, ఖాళీగా వెళ్ళిపోతున్నాడు. నా ఎద్దకు వచ్చే వారిని ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిన వారిని ఊరక పంపించడండి. ఆయన ఊరక పంపించడం. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. మీరు నిజంగా ఈ గెట్ టుగెదర్కి ఒక ఆశతో వచ్చుంటే, ఒక గురితో వచ్చుంటే, ఒక భారంతో వచ్చుంటే, ఒక ప్రార్థన విన్నపంతో వచ్చుంటే, ఒక శ్రద్ధ కలిగి ఈరోజు దేవుడు నాతో ఏం చెబుతాడో వినాలి అన్న విశ్వాసంతో వచ్చుంటే తప్పకుండా మీ హృదయ అవసరత తీర్చబడుతుందండి. తీర్చబడకపోతే దేవుని సన్నిధి ఇక్కడ లేదని అర్థం. ఆలయంలో దేవుని సన్నిధి లేడు. కానీ అతను వెళ్ళిపోతుంటే ఎవరు చూశారో తెలుసా మీకు? ప్రభు చూశాడు. హృదయాంతరేంద్రియాలను పరిశీలించే ప్రభువు, ఆశ కలిగిన ప్రాణిని తృప్తిపరిచే ప్రభువు, ఆ అధిపతి ఇంత దూరం నుంచి నా ఆలయానికి వచ్చి ఊరకనే వెళ్ళిపోతున్నాడే అని చూసి 26వ వచనం, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో మార్గమున అరణ్యమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రభు తన దూతను పంపించి ఫిలిప్పును పంపిస్తున్నాడు సువార్త చెప్పడానికి. యాజకుల దగ్గర సువార్త లేదు, లేవీయుల దగ్గర సువార్త లేదు. ఏంటండి, ఆచారము తతంగం మారిపోయి ఆచార తతంగంగా ఉంది అక్కడ. కాబట్టి ఫిలిప్పును కోరుకున్నాడు. ఫిలిప్ ఎవరండి? శిష్యుడు కాదు ఫిలిప్పు. ఆహారాన్ని పంచిపెట్టడానికి ఎన్నుకున్న 7గురిలో ఒకడు. ఆత్మతో నింపబడిన వాడు, యథార్థపరుడైన వాడు ఆహారం పంచిపెట్టడానికి ఎన్నుకోండంటే 7గురిని ఎన్నుకుంటే, ఆహారం పంచిపెట్టమంటే ఆయనకి ఆత్మలను దర్శించాలని ఆశ కలిగి సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడండి. ఈ రోజున సువార్త ప్రకటించండి అంటే ఆహారం పంచిపెడతామంటారండి. సువార్త ప్రకటించమంటే ఏమంటారు? ఆర్ఫనేజ్ పెడతామండి అంటున్నారు. ఆర్ఫనేజ్ పెట్టమంటే ఆర్ఫనేజ్ పెట్టాలి, సువార్త ప్రకటించమంటే సువార్త ప్రకటించాలి, పాస్టర్గా ఉండమంటే పాస్టర్గా ఉండాలి, సువార్తికుడిగా ఉండమంటే సువార్తికుడిగా ఉండాలి, మిషనరీగా ఉండమంటే మిషనరీగా ఉండాలి, ఈ ఊరిలో పాస్టర్గా ఉండమంటే ఈ ఊరిలో ఉండాలి, ఆ ఊరిలో ఉండమంటే ఆ ఊరిలో ఉండాలి. కానీ నీకెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ ఉండడం కాదు, నీకెక్కడ రాబడి ఉంటుందో, నీకెక్కడ సులభంగా ఉంటుందో అది కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తంలో సేవ చేసే వాళ్ళు ఎందరు ఉన్నారో అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుల్లో మనుషులు వారికి ఇష్టం వచ్చిన స్థలాలను కోరుకుంటున్నారే కానీ ఇది దేవుని చిత్తమా అని వెతకటం లేదు. ఈ ఫిలిప్ ఆత్మల భారంతో నింపబడ్డాడు. ఆత్మల భారంతో నింపబడి సమరయకు వెళ్ళాడు. సమరయులంటే యూదులు, అన్యులు వివాహాలు చేసుకున్నప్పుడు వారికి పుట్టినటువంటి సంకర జాతి అంటాం చూడండి, మనం ఎలివేసి వెళ్ళినటువంటి ఆంగ్లో ఇండియన్స్ అనేవారు. ఇంగ్లీష్ వాళ్ళు మన వాళ్ళతో ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళు సగం ఇండియన్స్ సగం ఇంగ్లీష్ వాళ్ళు. అలాగే వీళ్ళు సగం పరిచయులు, సగం యూదులు, సగం అన్యులు అన్నమాట. వాళ్ళని సమరయులని వేరు చేసేసారు, వాళ్ళు వెలేసేసారు యూదులు. అందుకే యూదులు సమరయుల దగ్గరికి వెళ్ళరు. అందుకే యేసుప్రభు ఆ మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు నువ్వు యూదుడువైన నీవు సమరయులమైన మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావు ఏంటని ఆశ్చర్యపడింది సమరయ స్త్రీ. అలా వెలివేయబడిన జనాంగం, ఎవరు సువార్త చెప్పని జనాంగం దగ్గరికి ఫిలిప్ వెళ్ళాడు. యెరూషలేములో బోల్డు మంది సేవకులు ఉన్నారు, ఇక్కడ ఉండి చెప్పక్కర్లేదు నేను. యెరూషలేములో ఆహారం పంచిపెట్టుకుంటూ కూర్చోక్కర్లేదు. అదిగో వెలివేయబడిన జనాంగం ఉంది. ఎవరు పట్టించుకోని వాళ్ళు ఉన్నారు, ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు, మోసపోతున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఆల్రెడీ ఏం జరుగుతుందో తెలుసంటే, ఆ సమరయలో 9వ వచనం చూడండి, 8-9లో సీమోనను ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారడీ చేయుచు తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివారు మొదలుకొని గొప్పవారు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఎతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్యముంచెను. అక్కడ గారడీవాడు మనుషులందరినీ ఏం చేస్తున్నాడండి? మభ్య పెడతా ఉన్నాడు, జిమిక్స్ చేస్తున్నాడు. డుమ్ 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 డుష్. అమ్మో, దేవుని మహాశక్తి ఇదే. ఏంటండి, కనికట్టు, సూచక క్రియలు, అద్భుతాలు. హేరోదు అడిగాడు, ఒక సూచక క్రియ చేయి, నేను కూడా నమ్ముకుంటానన్నాడు యేసుప్రభుని. నీ కొరకు నేను సూచక్రియ చేయనయ్యా. పరిచయులు అడిగారు, ఒక సూచక క్రియ చేయి, యోనాను గురించిన సూచక్రియ కానీ మరొకటి నేను ఒక చూస్తానికి ఏదన్నా అద్భుతం చేయి. ఈ కుంట పగల కొడతాను, నువ్వు అంటించు, ఈ అంటించిన కుంట పగలగొట్టు, ఏదో చూస్తా.
అంటే మనకేమొచ్చింది తప్పని కొండ పగిలింది, కొండ అంటుకుంది, నువ్వు చూసావు అన్నావు, నీకేమైంది? ఆకలి ఏమన్నా తీరిందా? ఇది కాదండి క్రైస్తవ భక్తి. అదిగో పరిశుద్ధాత్ముడు వచ్చేస్తున్నాడు ఊగు 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 అంటే ఏదో అంటే వచ్చేసాడు అనుకుంటుంది అన్నాడు. నిజంగా పరిశుద్ధాత్ముడు ఆర్భాటం చేసుకుంటూ రాలేదండి ఎక్కడ బైబిల్లో. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వస్తున్నాడని నీకు ఎవడు అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరమో లేదు. నీవు అనుభవిస్తావు, నీవు అనుభూతిని పొందుతావు. అదిగో వర్షం వస్తున్నప్పుడు ఆ వర్షపు చినుకులు నీ మీద పడుతున్నప్పుడు అదిగో వర్షం వచ్చింది చూడు 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 అని ఎవరు చెప్తాడా? నువ్వేం చేస్తావు? వర్షం పడుతున్నట్టుందే అంటావు. నీకు ఎందుకంటే ఒంటి మీద నీకు అనుభవం, ఆ స్పందన కలిగింది. అది దేవుని యొక్క శక్తి. నా మట్టుకు నేను చూస్తాను నా యేసు ప్రభువుని అన్నాడు. నా మట్టుకు నేను నా విమోచకుడిని చూస్తానన్నాడు యోబు. చూడండి, ఈ రోజున అంతా కూడా మాటల గారడి, అంతా కూడా మ్యూజిక్ గారడి. ఓవర్గా మ్యూజిక్ చర్చెస్లో వాయిస్తున్నప్పుడు నాకు చాలా వేదన కలుగుద్దండి. యవనస్తులు అనేకులు ఆ మ్యూజిక్ కోసం చర్చెస్ వదిలిపెట్టి, ఎస్టాబ్లిష్ చర్చెస్ వదిలిపెట్టి ఆ మ్యూజిక్ చర్చెస్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారండి. యవన కాలపు ఉద్రేకాలకు ఆ యొక్క తగినట్టు వారికి అది చాలా బాగుంది, ఆ చర్చిలో మాకు మంచి మ్యూజిక్ ఉంది అంటారండి. మ్యూజిక్ కాదు మనల్ని మార్చేది, మ్యూజిక్ మనసులో రంజింపచేయదు. నీ శరీరానికి ఉద్రేకాన్ని కలుగజేస్తుందేమో కానీ నీ హృదయంలో క్రియ జరిగించదు. గారడీ విద్యలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిలిప్ ఏం చేశాడో చూడండి, 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుడి రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తీసము పొందారు. ఫిలిప్ బోధలోని సారమేంటి? దేవుని రాజ్యము, యేసుక్రీస్తు యొక్క నామం. ఏ ప్రసంగికుడైనా కరెక్టా కాదా అని మీరు తెలుసుకోవాలంటే దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామమును గురించి ఎన్ని మాటలు వారి ప్రసంగాల్లో ఉన్నాయో నోట్ చేసుకొని చూడండి. ఒక్కసారి కూడా లేకపోతే, లేక 1-2 సార్లు ఉండి మిగిలినంత చెత్త ఉంటే అది సరైన బోధ కాదు. దేవుని రాజ్యమును గురించి, భూలోక రాజ్యాన్ని గురించే మాట్లాడుతున్నారు పాస్టర్ గారులు. ఆశగా వింటున్నారు భూజనులందరూ. భూరాజ్యాన్ని గురించినవంటే ఏంటి? ఈ భూమిలో మీకు ఇల్లులు ఇస్తాడు, మీకు కార్లు ఇస్తాడు, మీకు ఉద్యోగాలు ఇస్తాడు. ఏ రాజ్యం ఇది? ఏ రాజ్యంలో? ఈ రాజ్యంలో మీరు గొప్పవాళ్ళు అవుతారు, ఈ రాజ్యంలో మీరు ఆశీర్వదించబడతారు అని అన్నీ భూ సంబంధమైన వాటినే మాట్లాడుతుంటే అది యేసుక్రీస్తు బోధ కాదు. యేసు ప్రభువు బోధించినప్పుడు, నోరు తెరిచి బోధిస్తున్నప్పుడు ఆయన పరసంబంధమైన విషయాలు బోధించేవాడు. భూలోకంలో పరలోకాన్ని సంతోషం కలుగజేసే రీతిగా ఎలా బ్రతకాలి అని నేర్పించేవాడు. పరలోకమందున్న తండ్రి ఆనందించినట్లుగా భూలోకంలో ఉన్న జనులమైన మనం ఆయన్ని ఎలాగూ సంతోష పెట్టాలి, ఆయన ఎదుట ఎలా జీవించాలి అన్న విషయాలు నేర్పించేవాడు. హృదయ శుద్ధిని గురించి బోధించేవాడు, ప్రేమను గురించి వివరించేవాడు, క్షమాపణ హృదయం కలిగి ఉండాలని హెచ్చరించేవాడు, పాపమునకు చోటివ్వకూడదన్న విషయం బోధించేవాడు. దేవుని రాజ్యాన్ని గురించి, ఇది శాశ్వతమైన రాజ్యం కాదు, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉన్నది, మరణించిన తరువాత జీవితం ఉన్నది. ఈ రోజున అనేక మంది బోధకుల్లోనండి మీరు ఆ ఓల్డ్ ప్రీచర్స్ని వింటే నరకము పరలోకం అనే మాట లేకుండా ప్రసంగం ముగించేవారు కాదు. ఈరోజు నరకము పరలోకం అనే మాట ఎత్తకుండా ముగించేస్తున్నారు ప్రసంగం. ఏంటండి, మనం జీవించే జీవితం, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది మోషే రాశాడండి. ఆయన 120 సంవత్సరాలు బతికాడు. ఆ కీర్తన మోషే రాసిన కీర్తన గ్రంథంలో ఉంది, కానీ 90వ కీర్తన మోషే రాసిన కీర్తన పైన ఉంటుంది. మోషే రాశాడు. మోషే కాలంలో అది చెప్పింది. ఇప్పుడు నరుని ఆయుష్ 40 సంవత్సరాలు, బీపీ షుగర్లు చెక్ చేసుకుంటే, మాత్రలు వేసుకుంటే 50 సంవత్సరాలు. ఇంకా కొన్ని రోజులుంటే నరుని ఆయుష్ 20 సంవత్సరాలు అని కూడా రాబోతుంది. 20 సంవత్సరాలు కూడా బతకలేక ఎంతోమంది యవనస్తులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. టీనేజర్స్ చచ్చిపోతున్నారు. టీనేజర్స్ డిప్రెషన్కి, ఓల్డ్ ఏజ్లో ముసలోళ్ళు ఒకలా కృంగిపోయేవారు ఆ రోజుల్లో. ఏంటంటే మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, లేవలేకపోతారు, నడవలేకపోతారని దిగులు పడి మంచం పట్టేవారు. ఈ డిప్రెషన్ మాటలన్నీ అప్పుడు లేవు. బెగ్గ పెట్టుకునేవారు అనేవాళ్ళు. లేకపోతే మంచం పట్టేశాడంటే ఇంకా అయ్యో అంటే మంచం పట్టాడు. ఏంటండి,
ఇప్పుడు 20 ఏళ్ళకే మంచం పట్టేస్తున్నారు. ఏంటండి 25 ఏళ్ళకే డిప్రెషన్ యవ్వనస్తుల్ని రూల్ చేస్తుంది. ఏంటంటే ఒక విధమైన నిరుత్సాహం, ఒక విధమైన వ్యతిరేకత, నెగటివ్ థాట్స్, ఫియర్ఫుల్ థాట్స్, సస్పెన్స్ అంతా అయోమయమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటున్నారు. అవి త్వరగా గతించును, మనము ఎగిరిపోతాం. ఏవండి నరుని ఆయుష్ దుఃఖము, అవి దుఃఖము ఆయాసమే, అవి కూడా సంతోషమైందేం కాదు. మన మానవ జీవితంలో జీవించే జీవితం ఉరుకులు పరుగులు, ఆయాసం, ప్రయాస, కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, వండుకోవాలి, పడుకోవాలి, లేవాలి, ఉతుక్కోవాలి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటండి మీరు ఉతుక్కోరా? బట్టలు ఉతుక్కోరా? మొన్నే కదా ఉతికారంటారు, మళ్ళీ మూటలు మూటలు ఉంటాయి ఇంటనట. కొంతమందికి ఇళ్ళల్లో వేలాడుతూనే ఉంటాయి, ఎప్పుడు చూసినా గొమ్మలు ఆడుకుంటూ. అందులో సమ్మర్ కదా ఇప్పుడు. ఎంత ప్రయాస, ఒక ఇల్లాలకు ఎంత ఆయాసపడుతుంటుంది పాపం. బతుకుని ఎంత కడుగటమో, తొడవటమో, వండటమో, పెట్టటమో. మా విసుగు పట్టదమ్మా మీకు? విసుగు పట్టదా? పరలోకి వెళ్దాం రండి, అక్కడేమో వంట పని లేదమ్మా, కిచెన్ లేదు, టాయిలెట్ లేదు. ఎంత బాగుంటుంది చూడండి ఇల్లు. ఆ రాజ్యం గురించి ఆలోచిస్తుంటేనే ఒకలాంటి సంతోషం అంటుంది. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మనం ఈ లోకంలో యాత్రికులుగా, ప్రయాణికులుగా ఉన్నాం. ఈ కాస్త ప్రయాస, ఈ కాస్త కష్టాలు లెక్క చేయొద్దు. గురి ఏ పట్టణమునకు దేవుడు శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పట్టణం మీద గురి పెడదాం. అబ్రహాము ధనవంతుడైనప్పటికీ ధనం మీద మనసు పెట్టలేదు. గుడారంలో నివసించి పరలోకం మీద గురి పెట్టుకున్నాడు. ఆయన సంతానం విశ్వాసులం అన్నప్పుడు మనం అటువంటి వ్యక్తిగా అది మనం కనీసం చెప్పుకుంటే, వింటుంటే కనీసం ఆశ కలుగుద్ది. కానీ ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటాం. ఫిలిప్పు వెళ్ళాడు, దేవుడి రాజ్యాన్ని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా ఉన్నది. ఆకాశము కింద, భూమి కింద మరొక నామము లేదు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామాన్ని ఎంత బోధిస్తున్నాం, ఆయన నామంలో ఉన్న శక్తిని ఎంత జుర్రుకుంటున్నాం, ఆయన నామంలో ఉన్న ప్రత్యేకతను ఎంత గుర్తిస్తున్నాం. ఆయన అందరిలాంటి వాడి కాదే, సజీవుడైన వారిని మీరేలా మృతులలో వెతుకుతున్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి, త్వరలో రానైన క్రీస్తుని గురించి ప్రకటించకుండా ముగించే ప్రసంగాలలో సారమెంత? ఫిలిప్పు వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ప్రకటించారు. యేసునామంలో నీకు స్వస్థత, యేసుక్రీస్తు నామంలో నీకు విడుదల, యేసుక్రీస్తు నామంలో నీకు పట్టిన దయ్యముల నుంచి నీవు విడిపించబడతావు. యేసుక్రీస్తు నామంలో ప్రతి శాపము కొట్టివేయబడింది, ప్రతి కీడు కొట్టివేయబడింది. యేసు నామములో మనకు జయమున్నది, విజయమున్నది. ఈ మాటలు బోధించకుండా మా చర్చికి రండి, నేను ప్రార్థన చేస్తా. ఎవరండి నేను చెప్పేవాళ్ళు కూడా, అయ్యగారు ప్రార్థన చేస్తే నాకు తగ్గిపోయింది. అయ్యగారు అదేవాడు నీకో? అయ్యగారు నామంలో స్వస్థత దొరికింది నీకో? ఏంటండి స్వస్థతలు పొందిన వాళ్ళు కూడా యేసుక్రీస్తు. మళ్ళీ చివరిలో పాస్టర్ గారు అడుగుతారు, మనం ఏమన్నా అనుకుంటామని, నువ్వు ఏ నామంలో బాగయ్యావు? యేసునామంలోనండి. అది ఊరక చెప్పిస్తారు ఊత పదలాగా, అంతేగాని ముందే ఎందుకు చెప్పవు? దయచేసి పాస్టర్ల మీద ఆధారపడకండి, సేవకుల మీద ఆధారపడకండి. సేవకులు సలహాలు తీసుకోండి, సేవకులు ఇచ్చే వాక్యాన్ని వినండి, వాళ్ళు చెప్పిందంతా వినండి, ఆ చెప్పినట్టు చెయ్యండి, వాళ్ళు చేసినట్టు చేయకండి. ఆ పరిచయులు చెప్పుదురే కాని వారు చెయ్యరు. చెప్పినట్టు చేశాడా లేదా సేవకుడు గమనించండి. మీకు అవసరం లేదు, అది మీ పని కాదు. దేవుని సేవకులు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు వాళ్ళని, మన పని కాదు. సేవకుల జోలికి మనం వెళ్ళొద్దు. నీ చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను. ఏంటండి తప్పుంటే దేవుని సేవకుని దేవుడు దిద్దుకుంటాడు, మనకు అవసరంలా. కానీ మనం వారి అడుగుజాడల్లో నడవద్దు. మనం దేవుని వాక్యాన్ని పట్టుకుందాం, దేవుడి వాక్యం చెప్పినట్టు విందాం. ఎప్పుడైతే ఫిలిప్పు స్వచ్ఛమైన సువార్త ప్రకటించాడో ఊరంతా మారిపోయిందండి. గారిడి వాడంతా ఖాళీ అయిపోయాడు, అందరు ఫిలిప్పు దగ్గరికి వచ్చేసారండి. ఏంటంటే గారిడి వాడికి ఏమో అర్థం కాల, ఈయన కూడా వచ్చేసాడంట, నాకు కూడా ఈ బాప్తీసం అన్నాడంట. ఇందులో చేరిపోయాడంటే, ఇందులో చేరిపోయి పేతురు యోహానులు వచ్చి పరిశుద్ధాత్మ వారి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వారి మీద దిగొస్తే ఆ సీమోను వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి నాకు కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేటట్టు ప్రార్థన చేయమని అడిగాడా అని అడుగుంటే వేరేలాగా ఉండేది. నిజంగానే మారాడని అర్థం. ఏమన్నాడు? డబ్బుల మూట ముందు పెట్టి
డబ్బుల మూట. దేవుని ఆశీర్వాదాలు కూడా డబ్బుల మూటతో కొందాం అనుకుంటున్నారండి. ప్రోగ్రాము స్పాన్సర్ చేస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటున్నారా? అట్లాంటి ఉద్దేశంతో ఎప్పుడు ఏ ప్రోగ్రామ్కి చేయబాకండి. దేవునికి ఇవ్వండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, వేరే సంగతి. డబ్బులతో ఆశీర్వాదాలు కొనుక్కోగలిగితే ధనవంతులందరూ పరలోకంలో ఉంటారు, మనందరం మళ్ళీ మామూలే. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. డబ్బుతో దేవుని ఆశీర్వాదాలు కొనుక్కోమంటున్నావా? పేతురు అన్నాడు, డబ్బుతో దేవుని ద్రవ్యమిచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నావా? నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు. నీ వెండి నీతో పాటు నశించునుగాక. ఇలాంటి బోధ చేసే బోధకులుంటే మనుషులు మారిపోతారండి. ఏంటండి, నెల్లూరులో మా నాన్నగారు ఇంజనీర్గా పనిచేస్తూ సేవ చేసేవాడండి. కింద కూర్చునేవారు జనమంతా. ఆ రోజు ఎవరో ఒక ఆయన చూస్తానికి వచ్చాడంట. ఓ డబ్బులున్నాయని అందరి మధ్య లేచి నిలబడి, ఇదిగో శరప్రకాశరావు, ఇగో ఈ 2000 తీసుకొని చేపలు కొను అన్నాడంటండి. ఏంటండి, ప్రజలకు ఎంత కూర్చున్నారు, 2000 ఇస్తున్నాను చేపలు కొను అని అందరి ముందు వేస్తే అందరి ముందు మానని చెప్పాడట. కూర్చోండి, మీకేం మారు మనసు లేదు, మీరిచ్చే డబ్బులతో చేపలు కొంటే వాళ్ళు ఎవరు మారుతారు, కూర్చోండి అన్నాడట. మారు మనసు లేకుండా నువ్వు ఇచ్చేది దేవునికి ఇష్టమైంది కాదండి. నీ చేతి నిండా కుష్టి పెట్టుకొని మంచి లడ్డు తీసుకొచ్చి తినండి అని ఎవరిని ఇస్తే తింటావా? లడ్డు బాగుంది, కానీ చేతి మీద కుష్ఠరోగం అంటే లడ్డు తీసుకుంటావా? ఏంటండి, దేవునికి కావాల్సింది శుద్ధమైన హృదయం, విరిగిన హృదయం. ఈ రోజున డబ్బుతో దేవుణ్ణి కొనాలనుకుంటున్నారు. అటువంటి ఉజ్జీవంతో పట్టణంలో గొప్ప పరిచర్య చేస్తున్నాడండి ఫిలిప్పు. సడన్గా దేవుడు అన్నాడు, ఫిలిప్పు నువ్వు లేచి గాజా లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో, అరణ్య మార్గంలో పరిగెత్తు అన్నాడండి. ఎందుకు పరిగెత్తాలో తెలియదు. ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆచార భక్తి నుంచి నన్ను విడిపించయ్యా. ఏం చదువుతున్నానో, ఏం వింటున్నానో, ఏం ప్రార్థిస్తున్నానో దాని ప్రకారంగా నీ అడుగు జాడల్లో నడిచే కృప నాకు దయచేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. యేసు నామములో ఉన్న శక్తిని గురించి ఈ రాత్రి మరింతగా మేము గ్రహించుకోవడానికి సహాయం చేయి. నా నామములో ఏమడిగినా ఇస్తానన్నావు గనుక ప్రతిసారి మాకు సమస్య కలిగినప్పుడు, ప్రతిసారి మాకు వ్యాధులు కలిగినప్పుడు, ప్రతిసారి మాకు కష్టములు కలిగినప్పుడు, ప్రతిసారి మేము దోషములు చేసినప్పుడు మోకరించి నీ నామములో ప్రార్థించే శక్తిని నీ బిడ్డలకు దయచేయి నాయన. ప్రార్థించే శక్తిని దయచేయి నాయన. నీతో సహవాసము కలిగిన భక్తి మాకు దయచేయి నాయన. శక్తినిచ్చే భక్తి మాకు దయచేయి నాయన. మూఢ భక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఆచార భక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన భక్తిని మాకు దయచేయి. విశ్వాసము మాకు దయచేయి. హృదయ శుద్ధిని మాకు దయచేయి. అద్భుత కార్యాలు మా ద్వారా నీ నామాన్ని మహిమపరచినట్లు జరిగించుకును నాయన. నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకొని మా చుట్టూ నశించిపోతున్న వారికి మమ్మల్ని ఆశీర్వాదకరముగా చేయము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.